విశాఖలో సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండర్ మహ్మద్ హనీఫ్ సారథ్యంలో సిఐఎస్ఎఫ్ యూనిట్ కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 8 మంది మహిళా ఉద్యోగులతో పాటు మొత్తం 50 మంది ఉద్యోగులు 25 రోజుల పాటు కోస్టల్ కారిడార్ ర్యాలీ సిఐఎస్ఎఫ్ బృందం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూర్మన్నపాలెం వద్ద ఉక్కు కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరం వద్ద కాసేపు సిఐఎస్ఎఫ్ సైకిల్ యాత్ర బృందం సేద తీరింది. కాగా 9 రాష్ట్రాల సముద్ర తీరాలను తాకుతూ 6553 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులతో పాటుగా యువత ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సిఐఎస్ఎఫ్ ఈ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ నెల 30 నాటికి ఈ సైకిల్ ర్యాలీ కన్యాకుమారికి చేరుకుంటుందని సిఐఎస్ఎఫ్ బృందం సభ్యులు తెలిపారు. यूनिट से राइसिंग डे का वजह से साइकिलिंग जो कर रहे हैं 6553 किलोमीटर बहुत अच्छा का बात है। ये जनता को एक एक्सपेरिमेंट देने के लिए सीएसएफ ने अनाजमी को इसको बारे में स्टूडेंट्स हो गया बाकी जो पब्लिक हो गया इनको जानने के लिए ये साइकिलिंग का शुरुआत किया है। గ్రీనిషా మేము సిఎస్ఎఫ్ నుంచి వస్తున్నాము. ఈ సైకిల్ ర్యాలీలో 50 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో 8 లేడీస్ కూడా ఉన్నారు. మేము వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారి దాకా ఈ సైకిల్ ర్యాలీని 25 డేస్లో కవర్ చేస్తున్నాం. కన్యాకుమారిలో 31st ల్యాండ్ చేస్తాం. ఈ ఇంపార్టెంట్ ఏంటంటే దీనిది మేము కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం కోస్టల్లో స్మగ్లింగ్స్ డ్రగ్స్ అలాంటి చాలా జరుగుతున్నది. అక్కడున్న పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ సైకిల్ ర్యాలీని తీసుకొని వచ్చాము.